హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో ఇలా ఫుల్ వర్షం పడుతుంది కదండి. మా ఆయన ఆఫీస్కి పోలేదు. ఆఫీస్కి పోకపోతే ఏదో ఒక కొత్త వంట చేయాలండి నేను ఇంట్లో. సో చికెన్ కావాలి అన్నాడు. అది కేఎఫ్సి స్టైల్లో, నాకు రాదు కదండి. సో మనకి పెళ్ళి కాకముందు ఏ వంటలు రావండి. సో పెళ్ళైనాక అన్నీ ట్రై చేస్తున్నాను. సో యూట్యూబ్ చూసాను, అక్కడ చేస్తున్నారు, అలా చేసేద్దాం రండి. సో చికెన్ కదండి, నా పెద్ద కూతురు లవంగం ఇంకా ఇంట్లోనే జపం చేస్తుందండి చికెన్ అయిపోయేదాకా. సో చికెన్ ఇలా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను. లెమన్ వేసుకున్నాను, ఒక లెమన్, సాల్ట్ తగినంత, పసుపు. పసుపు ఎక్కువ వేసుకోకూడదండి, అదే వాసన వస్తుంది. కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. మిరియాల పౌడర్, అల్లం పేస్ట్ 1 కేజీ కదండి. సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అన్నీ. కొంచెం తక్కువ చికెన్ తీసుకుంటే తక్కువ వేసుకోండి క్వాంటిటీ అన్నీ. గరం మసాలా, కేసరి పౌడర్, ఇవన్నీ బాగా వేసుకొని మిక్స్ చేసుకొని 4 అవర్స్ పక్కన పెట్టుకోనండి. సో పీసెస్కి అప్పుడు బాగా పడుతుంది. సో 4 అవర్స్ తర్వాత చికెన్ ఇలా ఉంది. ఆయిల్ పక్కన పెట్టేసుకున్నాను, హీట్ చేసుకుంటున్నా, సిమ్లో పెట్టుకున్నా. సో 2 కప్స్ మైదా పిండి, వంట సోడా 1/2 స్పూను, కారం 1/2 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, కార్న్ఫ్లవర్ 1 స్పూను. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఎగ్స్ తీసుకున్నాను, బ్రేక్ చేసి పక్కన పెట్టుకున్నా. సో ఇందులో కూడా కార్న్ఫ్లవర్ వేయాలి 1 స్పూను, మైదా 1 స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ కొంచెం, మిరియాల పౌడర్ సరిపడంత, అంటే కొంచెం తీసుకోవాలి, ఎందుకంటే వాటిలో మిక్స్ చేసాం కాబట్టి ఎక్కువ వేయకూడదండి. సో ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఇలా ఫస్ట్ మైదా పిండిలో కొంచెం కలుపుకొని, సో ఎగ్ బ్రేక్ చేసుకున్నాం కదా, అదే దాంట్లో కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి.